నూతన బాబు కడప డాడీ ప్రసంగి 7:16 డాడీ. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం డాడీ. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 16 డాడీ. 16. అధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేళ నాశనము చేసుకొందువు. చెప్పు నాన్న. డాడీ అధికముగా నీతిమంతుడివై ఉండకము అన్నాడు కదా. మామూలుగా మనం నీతిమంతులుగా ఉండాలి, బ్రతకాలని చెప్పేసి దేవుడు చెబుతాడు. ఇక్కడ నీతిమంతుడివై ఉండకము అని అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడో. అసలు నీతిమంతుడు ఎలాగవుతాడు, ఏనాయనా? నీతిమంతుడు ఎలాగవుతాడు అనే దాని గురించి మనం ఆలోచిస్తే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో 23వ వచనం చూడు నాయన. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మినవాడు నీతిమంతుడు అవుతాడే కానీ, తప్పులు చేయకుండా నేను ఉన్నానని ఎవరైనా చెప్పుకుంటే, అలానే నీతిమంతుడు అనుకుంటే పొరపాటున ఆయన. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ రోజు మనం నీతిమంతువా? ఈ రోజు మనం యేసును నమ్మాము, యేసును బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసును నమ్మటం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాం. కనుక ఈ రెండు ఆలోచిస్తే, మరి ప్రసంగన్న ఆయన సొలొమోను గారు, ఈయన దావీదు కుమారుడు. ఈయన లోక జ్ఞానాన్ని ఆలోచిస్తే, లోకంలో మనుషులు చెప్పుకునే భాష ఏంటంటే, నేను నీతిమంతుడను అని చెప్పుకుంటాడు. అలా నిన్ను నీవు పొగుడుకోవద్దు అంటున్నాడు. నువ్వు నీతిమంతుడు కాలేవు. ఎందుకంటే దేవుని నమ్మిన వాడే నీతిమంతుడు అవుతాడే తప్ప, తనకు తానుగా నేను నీతిగా బ్రతుకుతున్నాను కనుక నీతిమంతుడు అని చెప్పుకోవద్దన్నాడు. అంతే కదా నాయన. దేవుణ్ణి నమ్మిన వాడు నీతిమంతుడు. మనం దేవుణ్ణి నమ్మాం, యేసు ద్వారా దేవుణ్ణి నమ్మాం, యేసు ద్వారా దేవుణ్ణి నమ్మాం గనక మనకు పాపక్షమాపణ కలిగింది. ఆ పాప క్షమాపణతో నమ్మినందువల్ల నీతిమంతులుగా తీర్చబడ్డామే తప్ప, మనం పొరపాట్లు చేయకుండా ఉండి నీతిమంతులు అని చెప్పుకోవడానికి అవకాశం ఏమాత్రం లేదు. అది సొలొమోను గారి కాలానికి మరి ఆయన రాస్తూ, అబ్రహాము తండ్రి అయిన అబ్రహామును మనసులో పెట్టుకొని, లోకంలో బ్రతుకుతున్నవాడు నేను నీతిమంతుడిని అని చెప్పుకుంటున్నారు. ఎలాగంటే యేసు ప్రభు కాలానికి ఇద్దరు ప్రార్థన చేయటానికి దేవాలయానికి వస్తారు. ఒక సుంకరి, ఒక పరిసయ్యుడు దేవాలయంలో ప్రార్థన చేయడానికి వెళ్ళారు. పరిసయ్యుడు లోపలికి వెళ్ళిపోయి ఏమని ప్రార్థిస్తున్నాడు? లోకాసు వార్త 18వ అధ్యాయం చూడతీనైనా. లోకాసు వార్త 18వ అధ్యాయము 9-10 వచనాలు. లోకాసు వార్త 18వ అధ్యాయము 9-10 వచనాలు. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని వాళ్ళని వాళ్ళే అనుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళే నమ్మేసుకుంటున్నారు. కానీ దేవుని నమ్మటం వల్ల నీతిమంతులు అవుతారని అబ్రహాముకు జరిగినట్టుగా జరిగిందని ఎవడనుకోవటం లేదు. ఇప్పుడు ఇది యూదుల కాలం. యేసుప్రభు ఈ మాట్లాడేటప్పటికి యూదులలోని పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు అనేవాడు చాలా మంది ఉన్నారు కనుక, మేము నీతిమంతులు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కనుక యేసు ప్రభు ఈ ఉదాహరణ చెప్పాడు. తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పను. ప్రార్థన చేయుటక ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్లి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని వీడే అనేసుకుంటున్నాడు. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా, అంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని నీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే నమ్మినందువలన విశ్వాసం అవుతాడనే సంగతి వీడు మర్చిపోయి, వీడేదో గొప్ప రాచకార్యాలేదో వెలగబెడుతున్నట్టుగా
మరి నేను నీతిమంతుడని వాడే అనుకున్నాడు కనుక అలా అనుకునే వాళ్ళ గురించి ఈ ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 16 వచనం. అధికముగా నీతిమంతుడు ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము. అంటే ఇది ఎక్స్ట్రాడినరీ అంటారు నాయన. ఇది నిజంగా నీతిమంతులు కాదు, వీళ్ళు మహాజ్ఞానులు కాదు. వాళ్ళు అనుకుంటున్నారు అలాగని. అలా నువ్వు అనుకుంటే నిన్ను నీ వేళ నాశనం చేసుకుందువు. నువ్వు అలాగనుకుని నువ్వు తప్పు చేస్తున్నావు. ఈరోజు ఎన్నో పరిశోధనల పేరట ప్రపంచానికి ముప్పు తీసుకొచ్చి పెట్టారు. ఎన్నో పరిశోధనల పేరట ఈ శాస్త్రవేత్తల పరిశోధనలు అధిక జ్ఞానం వెనక ఉన్నది ఏంటంటే విధ్వంసం. అందుకే ఇక్కడ మాట మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 16వ వచనం, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను వేళ నాశనము చేసుకుందువు. ఓకేనా? అవును. ఓకే, గాడ్ బ్లెస్ యు మై సన్.